ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిని ఊపేసిన హీరోయిన్ ఆమె. తెలుగులో సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించి ఇండస్ట్రీ హద్దులను చెరిపేసింది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన శ్రీదేవి బోనీ కపూర్తో పెళ్ళయ్యాక 1997లో నటన నుంచి కాస్త విరామం తీసుకుంది. అయితే ఆమె గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రాజశేఖర్ జీవిత గురించి తెలిసిందే. హీరోయిన్లుగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి. ఇక అసలు విషయం ఏంటంటే, శ్రీదేవి అమ్మ నాన్న హీరో రాజశేఖర్ ఇంటికి వచ్చి మా అమ్మాయికి రాజశేఖర్ని ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగారట. కానీ హీరో తల్లిదండ్రులు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదని అన్నారట. కానీ జీవిత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే కదా అనే డౌట్ రావచ్చు. అయితే జీవితకి రాజశేఖర్ అంటే చచ్చెంత ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని, లేదంటే బ్రహ్మచారిగానే ఉండిపోతానని డిసైడ్ అయిందట. ఈ క్రమంలోనే ఒకసారి షూటింగ్ సమయంలో రాజశేఖర్కు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందట. అప్పుడు హాస్పిటల్లో అతను రాత్రింబవళ్ళు దగ్గరుండి చూసుకుందట జీవిత. ఇది చూసిన రాజశేఖర్ తల్లిదండ్రులు ఇలాంటి అమ్మాయి కోడలిగా వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందని భావించి పెళ్లికి ఒప్పుకున్నారట. ప్రెజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.